ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 9. దేశంలో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు దేశంలో అవి ఆత్మీయ చీకటి దినములు. మీరు రూతు గ్రంథం మొదటి ఆరంభ వచనములను న్యాయాధిపతుల యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచిన ఎడల ఆ సమయంలో దేశం యొక్క పరిస్థితులను కొంత అర్థం చేసుకొనగలరు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. దేశంలో కరువు ఉన్నప్పుడు నయోమి ఆమె కుటుంబము ఈ కష్టముల నుండి పారిపోవాలని తలంచి మోయాబు దేశమునకు వెళ్ళిరి. వారి సమస్యలన్నీ తీరిపోయిను. దేవుని చిత్తమును వెతకవలనని తలంపే వారికి లేకుండెను. వారు తమ దృష్టికి సరైనదిగా కనపడు దాని ద్వారానే నడిపించబడిరి. నేడు కూడా డబ్బు, లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తం అనేక మంది విశ్వాసులు దేవుని పిల్లల సహవాసమును నిర్లక్ష్యపెట్టుచున్నారు. కొంతకాలం వరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బాగుగానే ఉండెను. వారికి బెత్లెహేములో ఉన్న దానికంటే ఎక్కువ ఆహారం అక్కడ కలదు. అయితే మరణము శీఘ్రంగా కుటుంబంలోనికి వచ్చెను. మరియు 2 కుమారులు మోయాబు స్త్రీలను వివాహం చేసుకొనిరి. నయోమి యొక్క కుటుంబంలోని పతనములన్నింటికీ కారణం దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి వారి నుండి దూరముగా వెళ్ళిపోటే. దానిని ప్రతి ఒక్కరూ సులభంగా చూడగలరు. మొదట నయోమి యొక్క భర్త ఎలిమెలెకు మరణించెను. కావున నయోమి విధవరాలయ్యను. ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకొనలేకపోయాను. ఆ 2 యవ్వనులను సరైన మార్గంలో నడిపించుటకు ఏ ఒక్కరునూ లేనందున వారు మోయాబు స్త్రీలను వివాహం చేసుకొనిరి. మనము దేవుని ప్రజల సహవాసంలో ఉన్న దానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురియగుదుము. మనం ఇతర విశ్వాసులతో ఉన్నప్పుడు వారి ప్రార్థన సహవాసముల ద్వారా బలపరచబడుదుము మరియు శత్రువు యొక్క తంత్రములను ఎదురించుటకు సిద్ధపరచబడుదుము. కావున దేవుని ప్రజల సహవాసమును ఎన్నడూనూ నిర్లక్ష్యపెట్టకుము. దేవుని వాక్యమునకు దైవ నియమములకు అవిధేయత చూపట ద్వారా వివిధ రకములైన నష్టములు కలుగును మరియు ఇది దుఃఖమునకు దారితీయును. దీని తర్వాతనే నయోమి యోధా బెత్లెహేమును గురించి తలంచనారంభించును. ఈ అన్య దేశంలో ఉన్న దానికంటే బెత్లెహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టెను. తన స్థలము బెత్లెహేమనియు దేవుని వాగ్దాన దేశము నుండి వచ్చుట వలన తాను తప్పు చేసిననియు ఆమె గ్రహించెను. మన జీవితంలో పతనములు ఏమైనను వాటి విషయమై మనము నిజముగా పశ్చాత్తాపడి సంగతులను సరిచేసుకున్నటకు ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మన పతనములను విజయములుగా మార్చును. నయోమికి తెలియకుండగానే దేవుడు తెర వెనుక పని చేయుచుండెను. మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చుటకు సాధనం కాగలిగెను. తద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములు బయలుపరచబడెను. అయితే ఆయన ఈ విషయములలో ఏదైనాను చేయుటకు ముందు నయోమి దేవుని వాగ్దాన దేశమునకు తిరిగి రావలెను. ఆమె తిరిగి రావాలనని తీర్మానించుకున్న క్షణమే దేవుడు పనిచేయనారంభించెను. అదే రీతిగా మన జీవితంలో పతనములు ఏమైనను మనము దేవుని వైపుకు తిరుగుటకు తీర్మానించుకున్న క్షణమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములను బయలుపరచును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.